నమో బుద్ధాయ. జై భీమ్, జై భారత్, జై సంవిధాన్. తథాగత భగవాన్ బుద్ధునికి, పరమ పూజ్యులు బోధిసత్వ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కు ప్రణామాలు తెలియజేస్తున్నాను. బహుజన యుద్ధవేరు యూట్యూబ్ ఛానల్కు స్వాగతం పలుకుతున్నాను. ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఈ సమాచారాన్ని మన సమాజానికి వాట్సాప్ గ్రూప్స్ ద్వారా చేర్చండి. ఈరోజు స్త్రీలను అవమానించే వ్యాఖ్యలు ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగ విలువలకు సవాలు. ఈ అంశంపై మాట్లాడాలని భావిస్తున్నాను. స్త్రీలను అవమానించే వ్యాఖ్యలు ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగ విలువలకు సవాలు. భారతదేశ రాజ్యాంగం ప్రతి పౌరుడికి సమాన గౌరవం, సమాన హక్కులు, వ్యక్తిగత స్వేచ్ఛలను హామీ ఇస్తుంది. లింగభేదం లేకుండా ప్రతి వ్యక్తి గౌరవంగా జీవించే హక్కు రాజ్యాంగంలోని ప్రాథమిక సూత్రాల్లో ఒకటి. అలాంటి దేశంలో మహిళల పట్ల అవమానకరమైన వ్యాఖ్యలు చేయడం, అత్యాచారం వంటి తీవ్రమైన నేరాలను తేలికగా మాట్లాడడం, మహిళలను దుస్తులు లేదా వ్యక్తిగత ఎంపికలను హింసకు కారణాలుగా చూపించడం ప్రజాస్వామ్య సమాజానికి తీవ్రమైన ఆందోళన కలిగించే విషయం. ఇటీవల కేరళకు చెందిన మాజీ బీజేపీ మేధో విభాగం రాష్ట్ర కన్వీనర్, మాజీ ఆర్ఎస్ఎస్ సిద్ధాంతకర్తగా పేర్కొనబడిన టీజీ మోహన్ దాస్ చేసిన కొన్ని అభ్యంతర వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా తీవ్ర వివాదానికి దారితీశాయి. సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో క్లిప్పుల్లో ఆయన నిరసనకారులపై కాల్పుల గురించి మాట్లాడడమే కాకుండా మహిళలు అత్యాచారాల గురించి కూడా తీవ్రమైన విమర్శలకు గురైన వ్యాఖ్యలు చేసినాడు. ఈ వ్యాఖ్యలు విద్యార్థి సంఘాలు, మహిళా సంఘాలు, రాజకీయ పార్టీలు, పోలీసులకు ఫిర్యాదులు చేశాయి ఆయన చేసిన వ్యాఖ్యలపై. అనంతరం ఆయన తన వ్యాఖ్యల సందర్భంగా వాటిని వేరు చేసి చూపించారని, వ్యంగ్యంగా లేదా ఊహాత్మకంగా చెప్పినవేనని వివరణ ఇచ్చారు. అదే సమయంలో ఆర్ఎస్ఎస్ దక్షిణ కేరళ యూనిట్కి చెందిన ఒక సీనియర్ నాయకుడు కూడా ఆ వ్యాఖ్యలు సంస్థ అధికారిక అభిప్రాయాలు కావని ప్రకటించాడు. సో వీళ్ళేంటంటే ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఎప్పుడు మహిళలను, దళితులను, పీడిత కులాలను అవమానిస్తూ ఉంటారు. ఈ వివాదం కేవలం ఒక వ్యక్తి గురించి మాత్రమే కాదు. మహిళలపై ద్వేషపూరిత వ్యాఖ్యలు, బాధితులనే నిందించే ధోరణి, వారి దుస్తుల వల్లే, వారి ప్రవర్తన వల్లే అనే వాదనలు సామాజిక మాధ్యమాల్లో తరచూ కనిపిస్తున్నాయి. ఇలాంటి వ్యాఖ్యలు చేసేవారు భిన్న అభిప్రాయాలు, రాజకీయ లేదా సామాజిక నేపథ్యాల నుంచి ఉండవచ్చు. అలాంటి ధోరణి మహిళల భద్రతకు, గౌరవానికి హానికరం. మహిళలపై జరిగే లైంగిక నేరాలకు బాధ్యత ఎప్పుడూ నేరస్తులదే. బాధితురాలి దుస్తులు, వృత్తి, ఆలోచన, సామాజిక మాధ్యమాల్లో ఆమె ఉనికి లేదా జీవనశైలి నేరాన్ని సమర్థించే కారణాలు కావు. భారత న్యాయ వ్యవస్థ కూడా పలు తీర్పుల్లో ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. అదేవిధంగా ప్రజాస్వామ్యంలో శాంతియుతమైన నిరసన చేసే హక్కు రాజ్యాంగబద్ధమైన హక్కు. నిరసనకారులపై కాల్పులు జరపాలని లేదా హింసను సమర్థించే విధంగా మాట్లాడడం ప్రజాస్వామ్య సంభాషణను బలహీనపరుస్తుంది. చట్టాన్ని అమలు చేయడం రాష్ట్ర బాధ్యత అయినప్పటికీ అది చట్టబద్ధమైన, నిష్పక్షికమైన మానవ హక్కులను గౌరవించే విధానంలో జరగాలి. సమాజంలో ప్రభావం కలిగిన వ్యక్తులు చేసే వ్యాఖ్యలకు మరింత బాధ్యత ఉంటుంది. వారు ఉపయోగించే భాష ప్రజల ఆలోచనలను ప్రభావితం చేసే అవకాశం ఉంది. అందువల్ల మహిళలపై హింసను తేలికగా తీసుకునేలా, అత్యాచారం వంటి నేరాలను సామాన్యీకరించేలా, మహిళలను అవమానించేలా మాట్లాడడం ప్రజా చర్చను
విషపూరితం చేస్తుంది. డాక్టర్ బోధిసత్వ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక సమాజ ప్రగతిని అంచనా వేయాలంటే ఆ సమాజంలో మహిళల స్థితిని చూడాలని గట్టిగా చెప్పారు. మహిళలకు సమాన హక్కులు, గౌరవం, భద్రత కల్పించడం ఆధునిక ప్రజాస్వామ్యానికి మూలాధారం అని చెప్పారు. అందుకే ఏ రాజకీయ భావజాలానికి చెందిన వారైనా, ఏ సంస్థకు చెందిన వారైనా మహిళలపై ద్వేషం, అవమానం లేదా హింసను సమర్థించే వ్యాఖ్యలు చేస్తే వాటి ప్రజాస్వామ్య విలువలు, రాజ్యాంగ స్ఫూర్తి, మానవ హక్కుల ప్రమాణాల ఆధారంగా విమర్శించాలి. మహిళలను గౌరవించే సమాజమే నిజమైన నాగరికత సమాజం. వీళ్ళు అనాగరికలు. భిన్నాభిప్రాయాలు ఉండవచ్చు, రాజకీయ విభేదాలు కూడా ఉండవచ్చు. కానీ మహిళల గౌరవాన్ని దెబ్బతీసే వ్యాఖ్యలకు, లైంగిక హింసను జనరలైజ్ చేసి పర్వాలేదు అని చెప్పే ధోరణికి, ప్రజాస్వామ్య హక్కులను హింసతో అణిచివేయాలనే సూచించే ఆలోచనలకు ప్రజాస్వామ్య భారతదేశంలో స్థానం ఉండకూడదు. కనుక ఈ విషయాలు ఏదైతే ఈ కేరళలో ఆర్ఎస్ఎస్ సిద్ధాంతకర్త చేశాడో ఆయనపై తప్పనిసరిగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎఫ్ఐఆర్ చేసి అతన్ని చట్టబద్ధంగా శిక్షించాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిపై ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. జై భీమ్, జై భారత్, జై సంవిధాన్. ఈ యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అందరికి తెలియజేస్తారని చెప్పి భావిస్తున్నాను.